రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పల్నాడు జిల్లా నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద్ బాబు అన్నారు. ఇప్పటి వరకు నరసరావుపేటలో వైసీపీ ఎమ్మెల్యే చేసిన అరాచకాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు కూటమికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో నరసరావుపేట టీడీపీ అడ్డా అరవింద్ బాబు అడ్డా అంటున్న చెదలవాడ అరవింద్ బాబుతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైనటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు ప్రచార ప్రదంలో దూసుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే చూసుకోవచ్చు, ఉమ్మడి గుంటూరు జిల్లా ఉన్నటువంటి పల్నాడు జిల్లా ముఖ్య కేంద్రంగా ఉన్నటువంటి నరసరావుపేట రాజకీయం అయితే మాత్రం రంగులు మారుతూ దూసుకెళ్తా ఉంది. ఇప్పటికే పార్టీ నేతలు నువ్వెంత అంటే నేనంతా అన్నట్టుగా కూడా ప్రచార ప్రదంలో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం మనం తెలుగుదేశం పార్టీ 3వ జాబితాలో విడుదలైనటువంటి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారితో ప్రస్తుతం మనం ఉన్నాం. సార్ చెప్పండి, ఏంటి ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. దాదాపుగా 3 జాబితాలో మీ పేరు ప్రకటించడం, అదేవిధంగా 5 ఏళ్ల పాటు కూడా పార్టీ క్యాడర్ను పట్టుకురావడం, వీటన్నింటిని కూడా చంద్రబాబు దృష్టిలో అనుకుని మీకు పార్టీ టికెట్ కేటాయించారు. మరి ప్రచారంలో ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు? తప్పనిసరిగా ముందుగా మేము చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి చాలా రుణపడి ఉన్నాము. నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా బీజేపీ వాళ్ళందరూ కూడా అరవింద్ బాబు గారి సీటు డిక్లేర్ చేయాల్సిందే. అందరూ ఏకకంఠంతో నాకు డిక్లేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. చాలామంది గుళ్ళల్లో కూడా పూజలు చేశారు. మరి దీనిలో మా పార్టీ నాయకులు, కార్యకర్తలు కానీ, మహిళలు, కార్యకర్తలు అండదండలతోటి వారి కష్టంతో నాకు సీట్ వచ్చింది నేను గమనిస్తున్నాను. ఎందుకంటే నాకంటే కూడా నా కార్యకర్తలు, నాయకులు ఎక్కువ కష్టపడ్డారు. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కానీ, బీజేపీ వాళ్ళు అందరూ కూడా కలిసి సమిష్టిగా పోరాటం చేయడం వల్ల ఇక్కడ ఈ సీట్ని గెలవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో సర్వేలు చేసి నాకు సీట్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రస్తుతం అధికారం మీరేం జెండా ఎగరేస్తామంటున్నారు, మరోపక్క అధికార పార్టీ అయితే మాత్రం వ్యూహాలు రచిస్తూ ఉంది. ముఖ్యంగా నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో మేము దూసుకెళ్ళామని చెప్తున్నారు. ప్రజలు తప్పకుండా తమను ఆదరిస్తారని చెప్పి ఈసారి ఖచ్చితంగా గెలుస్తామని ఉద్యమం వ్యక్తం చేస్తున్నారు. మరి చంద్రబాబు అరవింద్ బాబు దానికి ఎలా చెక్కుబద్దబడుతున్నారు? అంటే మాకు ప్రత్యేకమైన ఎజెండా ఉందండి. ఒకటి, ఈ నరసరావుపేట అభివృద్ధికి వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ, అభివృద్ధి అంటే కోడెల. దీని మీదే నరసరావుపట్నం మొత్తం కూడా నిలబడి ఉంది. అదేవిధంగా ఇవాళ మీరు చూడండి, అన్నా క్యాంటీన్ తీసేశారు, మళ్ళీ జగనన్న క్యాంటీన్ పెట్టి భోజనం పెట్టల. అమ్మఒడి ఉంది కదా, అమ్మఒడి ఉంటే ఒక్క పిల్లడికి అమ్మఒడి వేశారు. 4 పిల్లలు ఉంటే మిగతా వాళ్ళు కూలి పనులకు వెళ్లాల్సిందే. చంద్రబాబు నాయుడు అట్లా కాదు, పేద ప్రజలకు భోజనం పెడతాము, అదేవిధంగా అమ్మఒడి ఇచ్చి ప్రతి పిల్లడికి చదివిస్తాం. ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు, 4 ఉంటే 4, 15, 60,000 డిపాజిట్ చేస్తామని చెప్పడం జరిగింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటారు? 2019 ఎలక్షన్స్లో నిజంగా తెలుగుదేశం పార్టీకి మరి అన్ని వర్గాల ప్రజలు కూడా దూరం అయ్యారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపులు, వీళ్ళందరూ కూడా, ముస్లిం మైనార్టీస్ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఏదో ఆయన హామీలు ఇచ్చాడు, ఆయన నమ్మి ఓట్లు వేయడం జరిగింది. కానీ తర్వాత 2 నెలలకే వాళ్ళందరూ కూడా పొరపాటు చేశాము, ఈయనకి ఓట్లు వేసి అని ఆలోచనతో అందరూ కూడా మళ్ళీ వాళ్ళు టీడీపీ వైపు రావడం జరిగింది. అదేవిధంగా నరసరావుపేటలో 20 ఏళ్ళుగా మరి టీడీపీ జెండా ఎగరలేదు. అరవింద్ బాబు మంచి డాక్టరు, మరి ప్రజానాయకుడు కాబట్టి ఆయనకి అండగా ఉందామని చెప్పి ప్రతి పేదవాడు, ఆఖరికి రిక్షా దొక్కే కార్మికుడు కానీ, సిమెంట్ కార్మికులు, పూలు అమ్మేవాళ్ళు కానీ, కాయలు అమ్మేవాళ్ళు అందరూ కూడా నాకు అండగా ఉన్నారు. పల్నాడు జిల్లా ముఖ్య కేంద్రంగా ఉన్నటువంటి నరసరావుపేటలో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తాను. ఇప్పటివరకు ప్రజలు పూర్తి స్థాయిలో కూడా తనను ఆదరించి అభిమానిస్తూ ఉన్నాను. కాబట్టి ఈసారి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి అవినీతిపై కూడా పూర్తి స్థాయిలో ఎండగట్టాను కాబట్టి ప్రజలు తనను తప్పకుండా ఆదరిస్తారంటూ కూడా డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా పల్నాడు జిల్లా నరసరావుపేటలో రాజకీయాలు అయితే మాత్రం రోజుకో రకంగా మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో చెదలవాడ అరవింద్ బాబు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఎలా ఉంటాయనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది.